హలో అండ్ వెల్కమ్ టు ఐఎస్సి. ఈ షిఫ్ట్ లో ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన షిఫ్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి మెగాస్థనీస్ డివైడెడ్ ఇండియన్ సొసైటీ ఇంటూ హౌ మెనీ క్లాసెస్. సో ఇది మంచి క్వశ్చన్ అని చెప్పాలండి, మరీ అంత హార్డ్ కాదు అని మరీ అంత ఈజీ కాదు. సో మెగాస్థనీస్ అనే పర్సన్ మనకి ఇండికా అనే బుక్ ని రాశారనమాట. ఇండికా. సో ఈ ఇండికాలో మౌర్య సామ్రాజ్యం టైంలో ఉన్న ఇండియా యొక్క పరిస్థితులు కావచ్చు, ఆయన విజిట్ చేసిన ప్రదేశాల గురించి రాశారు. సో ఈ ఇండికాలో ఆయన క్యాస్ట్ సిస్టమ్ లేదా దాని క్లాస్ అని కూడా పిలవచ్చు, ఆ క్లాస్ సిస్టమ్ ని విడదీశారనమాట. జనరల్ గా ఇండియాలో క్యాస్ట్ అంటే మనకి బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, సో ఇట్లా మాట్లాడతాం కదా, క్షుద్రాస్, ఇట్లా 4 వర్ణాస్ ఉంటాయి. సో ఈయన దాన్ని క్లాస్ సిస్టమ్ గా తీసుకుని 7 క్లాస్ సిస్టమ్ గా మన సొసైటీ అనేది వర్గీకరించబడిందంట. ఫిలాసఫర్స్ అంటే మనకి వేదాంతం చెప్పేవాళ్ళు, కల్టివేటర్స్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయం, హెడ్స్మెన్, ఆర్టిషియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్, సోల్జర్స్, ఓవర్సియర్స్ అండ్ కౌన్సిలర్స్. సో ఇలా విడదీయడం జరిగిందని చెప్పారనమాట. అలాగే కౌటిల్య ఉన్నారు చూసారా, ఈయన కాలంలో కౌటిల్య అనే పర్సన్ కూడా మౌర్యన్స్ కి సంబంధించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది మనకి అర్థశాస్త్రాల్లో అర్థశాస్త్ర మెయిన్ గా మౌర్యన్స్ గురించి రాయలేదు, బట్ మౌర్యన్ కాలంలో ఉన్న కొన్ని పరిస్థితులని ఈ అర్థశాస్త్రంలో వివరించబడ్డాయి. ఇది అడ్మినిస్ట్రేషన్ గురించి పూర్తిగా. సో దీనిని కౌటిల్యుడు, చాణక్యుడు లేదా ఇండియన్ మెకవల్లి అంటాం, ఈయన రాశారు. అలాగే నెక్స్ట్ విశాఖ దత్త అనే పర్సన్ ముద్ర రాక్షస, ఈయన రాయడం జరిగింది. ఆర్యభట్టీయం, ఆర్యభట్ట కావచ్చు. అలాగే నెక్స్ట్ మనకి లీలావతి పర్ణయం, లీలావతి బీజగణితం, ఇలాంటి బుక్స్ ఉన్నాయి. ఒక్కసారి అవి చూసుకోండి. అంటే మ్యాథ్స్, గతంలో కూడా చెప్పాను, మ్యాథ్స్ కి సంబంధించిన బుక్ ఉందన్నమాట లీలావతి. అలాగే ఒక లవ్ స్టోరీకి సంబంధించింది కూడా ఉంది, లీలావతి పర్ణయం. ఈ రెండు వేరండి. ఒకసారి ఈ బుక్స్ ఎవరు రాశారు, ఇలాంటి జోనర్స్ ఏమున్నాయో చూసుకుంటే మీకు టైర్ 2లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఓన్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 2022. ఇదే క్వశ్చన్ ఆల్మోస్ట్ 2 times 3 times రిపీట్ అయింది. 2022లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ని శరత్ కమల్ ఆచంట అనే పర్సన్ కి ఇవ్వడం జరిగింది. శరత్ కమల్ ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఈయనకి 2022లో ఈ అవార్డు ఇచ్చారు. యాక్చువల్గా మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఉంది చూసారా, సో దీనిని 1991-92 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ గా పిలువబడే విశ్వనాథ్ ఆనంద్ గారికి ఇవ్వబడింది అనమాట. ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చారు. 25 lakhs 25 లక్షలు క్యాష్ ప్రైజ్ అనేది ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఇస్తారు. మొదట్లో ఇది రాజీవ్ ఖేల్ రత్న అవార్డుగా ఉండేది. ఫస్ట్ లో ఇది మనకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కింద ఉండేది. సో దాన్ని కాస్త మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేశారనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ హర్షవర్ధన. ఇది కొంచెం కష్టమైన క్వశ్చనే, బట్ చూడొచ్చు. సో మనకి 606 నుంచి 647 AD 606 క్రీస్తు శకం నుంచి 647 క్రీస్తు శకం మధ్యలో ఉన్న టైం పీరియడ్ హర్షవర్ధనుడిది. పర్టికులర్ గా హర్షవర్ధనుడు ఏ కాలంలో పరిపాలించారని అడగల, హర్షవర్ధనుడి యొక్క కాలం గురించి అడిగారు. సో ఈ కాలం మధ్యలో ఉంటుంది. హర్షవర్ధనుడు మనకి పుష్యభుతి డైనాసిటీ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి సంబంధించిన పర్సన్ గా చెప్పొచ్చు. పుష్యభుతి డైనాసిటీలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్ గా ప్రభాకర వర్ధన అనే పర్సన్ ని చెప్పొచ్చు అనమాట. ప్రభాకర వర్ధనుడు అని కూడా ఈయనని పిలవచ్చు. ప్రభాకర వర్ధనుడికి రాజ్యవర్ధన అండ్ యాజ్ వెల్ యాజ్ హర్షవర్ధన, రాజ్యశ్రీ, వీళ్ళ ముగ్గురు కూడా చిల్డ్రన్స్ గా చెప్పొచ్చు. అయితే రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు మనకి పుష్యభుతి డైనాసిటీలో మెయిన్ పిల్లర్స్ అనమాట. సో రాజ్యవర్ధను తర్వాత హర్షవర్ధనుడు పుష్యభుతి డైనాసిటీని లేదా వర్ధన డైనాసిటీని ముందుకు నడిపించారనమాట. సో ఇలా చెప్పొచ్చు. ఫస్ట్ లో ఈయన మనకి శివ ఆరాధకుడుగా లేకపోతే హిందూ రిలీజన్ కి సంబంధించిన పర్సన్ గా ఉండేవాళ్ళు. దాని తర్వాత బౌద్ధ మతానికి అట్రాక్ట్ అయ్యి బౌద్ధ మతంలోకి మారడం కూడా జరిగిందని చెప్తారు, లేదా బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యారు అని కూడా చెప్పడం జరుగుతుంది హర్షవర్ధనుడికి సంబంధించి. చాళుక్యాస్ కింగ్ అయిన పులకేశిని 2 ఎవరైతే ఉన్నారో, పులకేశిని 2కి అండ్ యాజ్ వెల్ యాజ్ మన హర్షవర్ధనుడికి, వీళ్ళిద్దరికి మధ్య కూడా నర్మదా యుద్ధం అని జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ నర్మదా ఫాట్ బిట్వీన్ పులకేశిని 2 అండ్ హర్షవర్ధన. సో ఈ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడిపోయి పులకేశిని 2 విక్టరీని సాధించడం జరుగుతుంది. దాంతో పుష్యభుతి డైనాసిటీ లేదా వర్ధన డైనాసిటీ అనేది సో మనకి డిక్లైన్ అయిపోతుంది అనమాట. ఇది హర్షవర్ధనుడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ గా మనం చెప్పొచ్చు. అలాగే హర్షవర్ధనుడి కోర్టులో ఇంపార్టెంట్ పోయిట్ గా బాణభట్ట లేదా బాణభట్టుడు అని చెప్పొచ్చు. సో ఈయన మనకి హర్ష చరితం అనే దాన్ని కూడా రాశారు. హర్ష చరిత ఈజ్ రిటర్న్ బై విచ్ పర్సన్ అడిగితే బాణభట్టగా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు గుజారా
ప్రతిహార, శుంగా డైనాసిటీ, మౌర్యన్ డైనాసిటీ, పుష్యభుతి లేదా వర్ధన డైనాసిటీ గురించి అడిగారు. ఈవెన్ మహాజనపదాస్ గురించి అడిగారు, వేదిక్ ఏజ్ గురించి అడిగారు. సో అడగందల్లా ఏన్షియంట్ ఇండియాలో మిగిలిపోయినవి ఏంటి అంటే స్టోన్ ఏజ్ అంటాం చూసారా, స్టోన్ ఏజ్ నుంచి క్వశ్చన్స్ పడలా. సో అంటే మరి మనకి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి స్టోన్ ఏజ్ నుంచి క్వశ్చన్స్ రాలా. దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత నుంచి క్వశ్చన్స్ అనేవి మనకి కనిపించలా. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గుప్తాస్ పీరియడ్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది అంతే. ఈ 3 ఇంకా మనకి కవర్ అవ్వనవి. ఇప్పటి వరకు మేము డే 1 నుంచి చూస్తున్నాం కదా, డే 1 నుంచి ఎవ్రీడే 3 షిఫ్ట్స్ చేస్తున్నాం. ప్రతి షిఫ్ట్లో ఏదో ఒక దాంట్లో ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి, ప్రాచీన భారతదేశానికి సంబంధించిన క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ 2 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఇంకా అడగలేదండి. ఈ ఒక్క 2 చాప్టర్స్ తప్ప అన్ని చాప్టర్స్ ని టచ్ చేశారు. ఈవెన్ గుప్తా డైనాసిటీ ఉంది చూసారా, దీన్ని ఫౌండర్ గా ఎవరిని చెప్తాము అంటే శ్రీగుప్తా అనే పర్సన్ ని చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ సముద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఫేమస్ పర్సన్ అన్నమాట గుప్తా డైనాసిటీలో. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తారు. హీఈస్ కాల్డ్ యాజ్ అ ఇండియన్ నెపోలియన్. ఈయన యొక్క కాయిన్స్, ఈయన కాలంలో ఏవైతే కాయిన్స్ ప్రింట్ అయ్యాయో ఆ కాయిన్స్ మీద మనకి వీణా అంటాం కదా, సో ఆ వీణా సింబల్ గానీ లేకపోతే తెరచాప బోట్ సింబల్ గానీ ప్రింట్ అయ్యేదంట. ఈయన తర్వాత చంద్రగుప్త 2, ఈయన కూడా పవర్ఫుల్ రూలరే. చంద్రగుప్త 2కి బిరుదు వచ్చేటప్పటికి సాకారి ఆర్ విక్రమాదిత్య, సాకారి విక్రమాదిత్య ఇవన్నీ కూడా ఆయన టైటిల్స్ గా ఉండేవి. ఈయన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కుమారగుప్తాగా చెప్పడం జరుగుతుంది. కుమారగుప్త అనే పర్సన్ మనకి ఈ ఏదైతే బీహార్ ఏరియా ఉందో అక్కడ నలంద యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇండియాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీ, భారతదేశ అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా నలంద అని చెప్తారు. ప్రపంచంలో అయితే తక్షశిల అని చెప్తారు. సో అది గుప్తాస్ కి సంబంధించి గుప్తా, మౌర్యన్స్, మహాజనపదాస్, వేదిక్ ఏజ్, సో హర్షవర్ధన, పుష్యభుతి డైనాసిటీ, ఈవెన్ సంగం ఏజ్, చోళచెర పాండ్యాస్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా. బట్ ఒక వేదిక్ ఏజ్, స్టోన్ ఏజ్ నుంచి క్వశ్చన్స్ అడగలేదండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే మీరు పెట్టగలరు. సో ఇక్కడ మనకి బార్టర్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, వస్తు మార్పిడి అనేది ఎగ్జిస్ట్ అయ్యిందని. అలాగే నెక్స్ట్ మదర్ గాడెస్, అమ్మ దేవత అని చెప్పేసి అంటాం, అది ఒకటి. పశుపతి అని చెప్పేసి అంటాం, సో అది ఒకటి. నెక్స్ట్ వాటర్ అండ్ ట్రీ, వీటిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. ట్రీ, వాటర్, పశుపతి, మదర్ గాడెస్, సో ఇవి ఎక్కువగా వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. అలాగే వీళ్ళ టైంలో ఏవైతే మనకి సీల్స్ దొరికాయో ఆ సీల్స్ అనేవి స్టీటైట్ స్టోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టీటైట్ స్టోన్ తో మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో దీని మీద ఉండే స్క్రిప్ట్ పిక్టోగ్రఫ్, బొమ్మల లిపికి సంబంధించిందిగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే యునెస్కో యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియాకి సంబంధించి ధోలవీరా. సో ఈ ధోలవీరా అనేది గుజరాత్ లో ఉంది. ఇది యునెస్కో యొక్క సైట్ అనమాట. అయితే ధోలవీరా అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా ఇంపార్టెంట్ ప్రదేశం, ఇంపార్టెంట్ సైట్. లార్జెస్ట్ స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం కలది. లార్జెస్ట్ రిజర్వైర్స్ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ధోలవీరాలో కట్టించారు, గుజరాత్ లో ఉంది. ఇదే గుజరాత్ లో మనకి లోతల్ అనే ఏరియా కూడా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా చెప్తాం. ఒక్కొక్కసారి దీన్ని మినీ హరప్పా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇదే గుజరాత్ లో మనకి సుర్కోటడా అనే ఇంకొక ప్లేస్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎందుకంటే హార్స్ బోన్స్, గుర్రపు ఎముకలు అనేవి అక్కడ మనకి కనిపించాయంట. అలాగే దీని తర్వాత నెక్స్ట్ రాజస్థాన్ లో కాళీబంగన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇది పాటరీకి చాలా ఫేమస్ అన్నమాట. అంటే మనకి ఈ ఏవైతే కుండలు తయారీ అంటామో వాటికి కాళీబంగన్ అనే ఏరియా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అన్ని హౌసెస్ కూడా మాక్సిమం బ్రిక్స్ తో కట్టారు, ఇటుకలతో. కానీ పాకిస్తాన్ లోని చాన్హుదారో అనే ప్రదేశం ఉంది. ఈ చాన్హుదారో అనే ప్రదేశాన్ని మనకి మెయిన్ గా స్టోన్స్ తో కట్టడం జరిగిందనమాట. చాన్హుదారో అంటే చాలా సార్లు మనం క్లాసెస్ లో చెప్తా ఉంటాం, SBI అని గుర్తుపెట్టుకోవాలి అని. అంటే చాన్హుదారో అనే ఏరియాని స్టోన్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇక్కడ బీడ్స్ ఇండస్ట్రీ అనేది చాలా ఫేమస్, పూసల ఇండస్ట్రీ అనమాట. సో జనరల్ గా గొలుసులు వేసుకుంటారు చూసారో పూసలు, అవి ఇక్కడ ఫేమస్ అనమాట. ఇంక్ ఇండస్ట్రీ అనేది కూడా ఇక్కడ ఫేమస్. అందుకే చాన్హుదారోకి SBI ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో లొకేట్ అయ్యాం. సో ఇలా క్వశ్చన్స్ ని చదువుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ అండి. సో యాక్చువల్ గా ఈయన వైస్రాయ్ లార్డ్ రిప్పన్ నే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే దాన్ని 1882లో తీసుకురావడం జరిగిందనమాట.
సో ఈయన కాలంలోనే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. మొట్టమొదటి మనకి ఏదైతే ఏమంటారు పారిశ్రామిక చట్టం అంటారు చూసారా, ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ ఇన్ ఇండియా, మొట్టమొదటి పారిశ్రామిక చట్టం 1881లో. సో చిన్న పిల్లల యొక్క ఏజ్ ఏదైతే ఉంటుందో పనికి సంబంధించి ఆ ఏజ్ ని అండ్ పని గంటల్ని తగ్గించడానికి దీన్ని తీసుకొచ్చారు. అగైన్ సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ ని 1882లో తీసుకురావడం జరిగిందనమాట. ఇది విమెన్స్ కి సంబంధించి పని గంటలు కావచ్చు వాళ్ళ రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చింది రిప్పన్నే, గ్రామ స్వపరిపాలనని భారతదేశంలో తీసుకొచ్చింది లార్డ్ రిప్పన్నే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొక పర్సన్ ఉన్నారనమాట, లిట్టన్ అని చెప్పేసి. ఈ లిట్టన్ ఏం చేశారు అంటే మనకి సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అప్పుడు కూడా జరిగేవి. దానికి ఇండియన్స్ అటెండ్ అవ్వాలంటే ఏజ్ 22 ఉంటే దాన్ని తీసుకొచ్చేసి 19 years చేశారు. 21 ఉంటే దాన్ని 19 years చేశారు. అంటే తక్కువ చేశారనమాట. 19 మనకి మాక్సిమం లిమిట్ కింద పెట్టేశారు. అయితే ఆ 19ని తిరిగి 21 చేసిన పర్సన్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సంస్కరణ చేశారు. అలాగే భాషా వ్యవహారాల చట్టం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటివి వచ్చాయి చూసారా. సో అలాంటి వాటిని నియంత్రించి దాంట్లో కొన్ని సులభతరం చేసినవి, రూల్స్ ని ఈజీ చేసిన పర్సన్ గా కూడా లార్డ్ రిప్పన్ ని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ ఇన్ ఇండియాగా చెప్తామన్నమాట. సో అది నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లార్జెస్ట్ డూన్ ఇన్ ఇండియా, డూన్. సో ఇవి 2 స్పెల్లింగ్స్ ఉంటాయండి, ఒకటి డూన్ అండ్ ఇంకొకటి డ్యూన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డ్యూన్ వచ్చేటప్పటికంటే ఇసుక దిమ్మెలు అంటాం చూసారా. సో తార్ కానీ ఎక్కువ డెజర్ట్స్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట, క్రిసెంట్ షేప్ లో ఉంటాయి. సో వీటిని డూన్స్ అని చెప్పేసి అంటారు. ఈ డూన్ వేరు. సో ఇవి ఏంటి అంటే మనకి ఎక్కువగా మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో, హిల్స్ ఏవైతే ఉంటాయో, సో మౌంటైన్స్ హిల్స్ ఈ షేప్ లో ఉంటాయి కదా, కాలక్రమేణా అవి ఇట్లా తన క్యారెక్టరిస్టిక్ ని కోల్పోయి, తన లక్షణాన్ని కోల్పోయి ఇలా మారతాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని డూన్స్ గా పిలవడం జరుగుతుంది, ఎత్తైన ప్రదేశాలు. సో ప్రపంచంలోను వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డూన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ డూన్, దట్ ఈస్ నథింగ్ బట్ డెహ్రాడూన్. ప్రపంచంలో ఉన్న వాటిల్లో ఒకానొక అతి పెద్దది, అలాగే భారతదేశంలో అతి పెద్దదిగా డెహ్రాడూన్ డూన్ ని పిలవచ్చు. ఇది మనకి ఉత్తరాఖండ్ లో ఉంది. ఇదే ఉత్తరాఖండ్ లో కోట్లీ డూన్ అనేది ఉంది, అలాగే పట్లీ డూన్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గా చెప్తాం, బట్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది అని. సో ఎక్కువగా డూన్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే శివాలిక్స్ దగ్గర ఫామ్ అవుతాయి. మనకి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ గా వేటిని చెప్తారు, హిమాలయాస్ ని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అతి నవీన ముడత పర్వతాలుగా హిమాలయాస్ ని చెప్తారు. ఈ హిమాలయాస్ 3 రేంజెస్ గా ఉంటాయి. ఒకటి గ్రేటర్ హిమాలయాస్ అంటారు, రెండోది మనకి మిడిల్ హిమాలయాస్ అనుకోండి, మధ్య హిమాలయాలు, మూడోది ఔటర్ హిమాలయాస్. హిమాలయాలు ఎలా ఉంటాయి, మీకు అన్ని వరుసగా ఒకే ఫామ్ లో ఉండవు. సో మనకి స్టెప్స్ గా రేంజెస్ లో ఉంటాయి. మొదటి ఏవైతే ఉన్నాయో వాటిని గ్రేటర్ హిమాలయాస్ అంటారు, హిమాద్రి. నెక్స్ట్ వన్ లెస్సర్ హిమాలయాస్, హిమాచల్. నెక్స్ట్ వన్ ఔటర్ హిమాలయాస్, శివాలిక్స్. మీకు పెద్ద పెద్ద మంచు కొండలు, ఎవరెస్ట్ కి సంబంధించిన గ్లేషియర్స్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే గ్రేటర్ హిమాలయాస్ లో ఉంటాయి. స్నో ఈజ్ టూ హై, స్నో ఈజ్ టూ హెవీ ఇన్ ద గ్రేటర్ హిమాలయాస్ గా చెప్పొచ్చు, హిమాద్రి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్, మిడిల్ హిమాలయాస్ లో ఉంటాయి. ఇక్కడ మీకు హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి అనమాట, షిమ్లా అనేది కానీ, లేకపోతే మనాలి ఏదైతే ఉందో అది కావచ్చు, ధర్మశాల అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అలాగే నైనటల్ అని చెప్పేసి, అల్మోరా, ఇవన్నీ హిల్ స్టేషన్స్ ఇన్ ఏమంటాం ఉత్తరాఖండ్ ఏరియా, హిల్ స్టేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఔటర్ హిమాలయాస్, శివాలిక్స్ అంటారు. ఇక్కడ డూన్స్ ఫామ్ అవుతాయి, డెహ్రాడూన్, కోట్లీ డూన్. సో ది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కేలు చరణ్ మోహపాత్ర రిలేటెడ్ టు విచ్ డాన్స్ అని అడుగుతున్నారంట, ఒడిస్సీ. నేను మీకు ఫస్టే చెప్పాను, రుక్మిణీ దేవి అరుందలే అంటే భరతనాట్యం గుర్తుపెట్టుకోండి. అలాగే పండిట్ బ్రిజు మహారాజ్ అంటే ఏం గుర్తుపెట్టుకోమన్నా, కథక్ ని గుర్తుపెట్టుకోండి. అలాగే మోహపాత్ర ఇలా వస్తే గనక ఒడిస్సీ గుర్తుపెట్టుకోమని చాలా సార్లు చాలా షిఫ్ట్స్ లో చెప్పాను. ఎందుకంటే మీకు ఇది గుర్తుండదు, బట్ లాస్ట్ లో ఇది గుర్తుంటది కదా, ఇది ఒడిస్సాకి రిలేటెడ్ గా నేమ్స్ తో వస్తూ ఉంటది, మీకు అలా గుర్తుపెట్టుకోండి అని. ఒడిస్సీ ఫేమస్ ఇన్ విచ్ క్లాసికల్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే ఒడిస్సాగా చెప్పొచ్చు. కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, మోహిని అట్టం కథకలి కేరళ, కథక్ ఉత్తరప్రదేశ్, రస్లీలా ఉత్తరప్రదేశ్ ఏరియా. సో అలాగే ఒడిస్సీ ఫ్రమ్ ఒడిస్సా. సట్రియా అనే ఇంకొక క్లాసికల్ డాన్స్ కూడా ఉంది. సట్రియా అనేది ఏ రాష్ట్రంలో చాలా ఫేమస్ అంటే అస్సాంలో ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. వెంపాటి చిన్న సత్యం, ఈయన గురించి కూడా మనం చెప్పుకున్నాం. కూచిపూడి డాన్స్ ఉంది చూసారా, ఈ కూచిపూడి నాట్యానికి ఫేమస్ పర్సన్ గా వెంపాటి సత్యం గారిని చెప్పుకోవచ్చు అనమాట. ఈయన ఎక్కువగా మనకి విమెన్ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మనకి నాట్య రూపంలో చూపించడంలో చాలా ఫేమస్ పర్సన్ ఈయన
వెంపాటి చిన్న సత్యం గారు కూచిపూడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ పర్సన్గా చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మకర సంక్రాంతి ఈ సెలబ్రేటెడ్ ఇన్ అదర్ స్టేట్స్. సో మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం కదా, అలాగే పంజాబ్ ఏరియా ఉందనుకోండి, పంజాబ్లో మనకి లోరీగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉందనుకోండి, అక్కడ మనకి మాఘసాజీగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ మనకి నేపాల్, బీహార్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారంటే డిఫరెంట్ నేమ్స్తో. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. మకర సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ ఇట్లా డిఫరెంట్గా ఇచ్చి పంజాబ్కి లోరీ అని ఇవ్వకుండా సిక్కింకి లోరీ అని ఇచ్చారు. లోరీ అనేది సిక్కింలో సెలబ్రేట్ చేసుకోరండి, పంజాబ్లో అనమాట. మకర సంక్రాంతి లాగే భారతదేశంలో మనకి అదే ఫెస్టివల్ డిఫరెంట్ నేమ్స్తో జరుపుకుంటారు. అయితే ఇక్కడ ఏది సరిగ్గా మ్యాచ్ చేయలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ద స్టేట్ అండ్ ఫెస్టివల్ రిగార్డింగ్ టు దట్ ద సేమ్ ఫెస్టివల్ యాజ్ అ మకర సంక్రాంతి అని అడిగారంట. సో ఆన్సర్ సిక్కిం లోరీ అని ఏదైతే ఆప్షన్ ఇచ్చారో అది రాంగ్ అవుతుంది. అది మనకి పంజాబ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్టికల్ 137 రిలేటెడ్. సో మనకి జనరల్గా 131 నుంచి 137 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ సుప్రీం కోర్టుకి సంబంధించి మాట్లాడచ్చు అనమాట. సుప్రీం కోర్టు యొక్క జుడిషియల్ రివ్యూ ఏదైతే ఉంటుందో ఆ జుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడే ఆర్టికల్ని 137కి చెప్పచ్చు. సో ఇవే మనకి షిఫ్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్.